హల్లెలూయా. ఈరోజు మన వాక్య భావము మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనము. దేవుని వాక్యము విందుము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనము. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. సమాధానం అనగా ఏంటి? సమాధానం అనగా ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవలు జరిగాయి అనుకోండి, మరి వాళ్ళ మధ్య సమాధానం ఉండదు. లోకానుసారంగా చూసినట్లయితే వాళ్ళిద్దరూ కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎంతో కక్షలు పెంచుకుంటారు. ఎప్పటికైనా సరే ఏదో ఒక గొడవ తీసుకోవడానికి మరి వాళ్ళు సిద్ధపడుతుంటారు. ఒకరికి తెలియకుండా ఇంకొకరు సిద్ధపడుతుంటారు. మరి సమాధానం అన్నది వాళ్ళిద్దరి మధ్యనే లేదు. లోకము ఏడ్ చేస్తుందంటే వీళ్ళని విడగొడుతుంది. ఏ విధముగా విడగొడుతుందంటే తూర్పు పడమరలాగా విడగొట్టేస్తుంది అన్నమాట. కయీను హేబేలు విషయంలోనే సమాధానం లేదు. కయీను హేబేలు కూడా మొదట ఆదాము యొక్క కుమారులై ఉన్నారు. వాళ్ళిద్దరు విషయంలో కూడా సమాధానం లేక మరి కయీను హేబేలుని చంపడం జరుగుతుంది. మరి ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ సమాధానం యేసు ప్రభువు మరి దేవుని కుమారుడిగా మరి తీర్చబడ్డాడు. మరి ఏ విధముగా తీర్చబడ్డాడంటే, యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నేలలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చాను. మరి యేసుప్రభువు దేవుని కుమారుడుగా మరి తీర్చబడ్డాడు. సమాధానకర్త అయిన ప్రభువు మరి దేవుని కుమారుడుగా తీర్చబడ్డాడు కాబట్టి ఆ వాగ్దానము, అదే వాక్యము, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుతురని వాక్యము తెలియపరుస్తుంది. యేసుప్రభువే సమాధానమే యేసుప్రభువు దేవుని కుమారుడుగా మరి తీర్చబడ్డాడు. ఈ సమాధానము లోకం వల్ల కలిగినది కాదు, దేవుని వల్లే కలుగుతుందని వాక్యము తెలియపరుస్తుంది. ఇద్దరు వ్యక్తుల మధ్యన కానీ, ఇద్దరు కుటుంబాల మధ్య కానీ, అలాగే దేశాల మధ్య కానీ సమాధానం లేకపోతే మరి లోకము ఏం చేస్తుందంటే నాశనం చేయడానికి చూస్తుంటుంది. యేసుప్రభువు ఆ యొక్క సమాధానం విషయంలోని మరి ఏం చేశాడంటే, లోకముతోటి ఎక్కడ కూడా సమాధానము అన్నది పడలేదు ఎక్కడ కూడా. మరొక దిక్కున యేసుప్రభు కోసం ఏమని వ్రాయబడి ఉన్నదంటే, 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా. యేసుప్రభు 40 దినములు 40 రాత్రులు మరి ఉపవాసం ఉంటాడు. అంటే 40 days కంటిన్యూస్గా మరి ఇంకా అస్సలు కూడా ఆహారం అన్నది ఎక్కడ కూడా తీసుకోవడం అనేది ఎక్కడ కూడా లేదు. అంత 40 రోజులు ఉపవాసం ఉండిన తర్వాత శోధకుడు అంటే సైతానుడు, ఆ సైతానుడు మరి దేవుని కుమారునిగా తీర్చబడిన యేసుప్రభుని మరి ఈ లోకంతోటి సమాధాన పడడానికి మరి ఎంతగానో ప్రయత్నిస్తాడు. ఈ లోకమంతా కూడా దేని మీద ఆధారపడి ఉన్నదంటే శరీరాశ మీద, నేత్రాశ మీద, జీవోడ్డంబం మీద ఆధారపడి ఉన్నది. ఈ మూడిటి మీదే ఈ లోకమంతా కూడా, భూలోకమంతా కూడా ఆధారపడి ఉన్నది. ఇదంతా కూడా మరి సైతానుడి చేతికి మరికి అప్పగించబడి ఉన్నది. ఈ లోకములో ఉన్న శరీరాశ అనేక విధాలుగా, శరీరానికి సంబంధించిన అనేక విషయాల్లో చూసినట్టయితే శరీర క్రియలు, బోల్డని క్రియలు ఉన్నాయి. ఆ యొక్క శరీరానికి కావాల్సిన ఆశలు తీర్చుకోవడానికి. అలాగే నేత్రాశ, కళ్ళతో చూస్తే మనం చాలా వాటికి అట్రాక్ట్ అయిపోతాం. అనేక విధాలుగా అనేక కోణాల్లో ఉంటాయి నేత్రాశలు. జీవపు డంబం, గర్వం అన్నమాట. ఇంకా ఎన్ని కోణాల్లో చూసినా సరే గర్వం అన్నది మరి విడిచిపోదు. అటువంటి శరీరాశ, నేత్రాశ, జీవడంబాన్ని మరి ఆ వాటి ద్వారాగా యేసుప్రభుని
ఈ లోకములోని సమాధానపరచడానికి సైతానుడు ఎన్నో పన్నాగాలు వేశాడు. మరి సైతానుడు ఏమంటున్నాడంటే ఆ శోధకుడు, నీవు దేవుని కుమారుడవైతే అని అంటున్నాడు. నీవు దేవుని కుమారుడవైతే అని రెచ్చగొడుతున్నమాట. నీవు దేవుని కుమారుడవైతే అని. మరొక దిక్కున కూడా నీవు దేవుని కుమారుడవైతే అని మరొక దిక్కున మరి చెప్తున్నాడు. అలాగా మరొక దిక్కున ఏంటంటే, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన యెడల వీటినన్నిటినీ నీకు ఇచ్చేదరని మరి యేసుప్రభుతోటి చెప్పడం జరుగుతుంది. మరి యేసుప్రభు దేవుని కుమారుడు, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడినవాడు కాబట్టి మరి ఇటువంటి శోధకుడు, ఇలాంటి శోధకులు ఎంతమంది వచ్చినా సరే యేసుప్రభు వాళ్ళందరూ కూడా అణిచివేస్తాడు. యేసుప్రభు దేవుని కుమారుడుగా మరి తీర్చబడ్డాడు, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడ్డాడు. దేవుడు మరి ఆయన యందు ఉన్నాడు కాబట్టి ఆ శోధకుడు ఏమి చేయలేక మరి ఆ యేసుప్రభుని వదిలిపెట్టి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ లోకములోని దేనితో కూడా యేసుప్రభు మరి సమాధానం పడలేదు. కానీ సమాధానం అన్నది యేసుప్రభువే సమాధానము. మరి ఆ సమాధానము మరి యేసుప్రభువే సమాధానము యేసుప్రభు కాబట్టి మరి ఆ సమాధానము నిత్యజీవానికి తీసుకొని వెళ్ళే సమాధానం. నిత్యజీవానికి తీసుకొని వెళ్ళే సమాధానము మరి ఈ లోకములో మనం ఉన్నా సరే ఇహలోక మాలిన్యము మనకు అంటకుండా యేసుప్రభువే మనల్ని కాపాడడానికి ఆ సమాధానకర్త అయిన ప్రభువు మన దగ్గరికి వచ్చి ఉన్నాడు. యేసుప్రభు మరి ఆ యొక్క ప్రతి విషయంలో కూడా ఆ సమాధానము మరి తీర్చిదిద్ది ప్రతి ఒక్కరి విషయంలో కూడా సమాధానంగా మరి ఉండేటట్టుగా మరి చేసి సహాయపడి మరి ప్రతి ఒక్కరిని కూడా యేసుప్రభు పోలికగా మనల్ని కూడా దేవుని కుమారులుగా మరి తీర్చబడ్డానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. మరొక దిక్కుల మనం చూసినట్లయితే యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే, నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చితినని తలంచవద్దు. ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. ఒక మనుషునికిని వాని తండ్రికిని, కుమార్తెకును ఆమె తల్లికిని, కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చితిని. ఒక మనిషిని ఇంటివారే అతనికి శత్రువులగుదురు. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. కుమార్తెనైనను కుమారునైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. వాక్యము ఈ విధంగా తెలియపరుస్తుంది. అంటే ఇక్కడ సమాధానం ఎందుకంటే ఉండట్లేదో, దేవుని కన్నా ఎక్కువగా ప్రేమించిన వాళ్ళ విషయంలోని అక్కడ మరి సమాధానం అన్నది ఉండదు. దేవునితో సమాధానం లేకపోతే ఈ లోకములోని మన సొంత వాళ్ళు, మన ఇల్లుల మీద, మన బంగారం మీద, మన డబ్బుల మీద, మనకు తల్లి మీద, తండ్రి మీద, వాటి మీద మనం సమాధానం పడినట్టయితే మనకి అక్కడ దేవునితో సంబంధం లేనట్టుగా మరి ఉంటుంది. అందుకేంటంటే ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. ఇటువంటి సమాధానము, ఖడ్గములాంటి సమాధానం యేసుప్రభువే ఒక ఖడ్గములాగా ఈ భూలోకానికి వచ్చి పరలోకానికి మరి నిత్యజీవానికి తీసుకొని వెళ్ళే మార్గమైన ఆ యొక్క సమాధానాన్ని ఈ భూలోకానికి మరి తీసుకొని వచ్చి ఉన్నాడు. అందుకే వాక్యం ఏ విధంగా తెలియపరుస్తుందంటే, ఒక మనుషునికిని వాని తండ్రికిని, అంటే వాళ్ళ తండ్రి కొడుకులు, లేకపోతే కుమార్తె తల్లి, కోడలో అత్త, ఇలాగా ఒకరు మరి వాళ్ళ మీద వాళ్ళు ఆధారపడి వాళ్ళు ప్రేమించుకున్నట్లయితే, దేవుని కన్నా ఎక్కువగా ప్రేమించినట్లయితే అక్కడ సమాధానం లేకుండా మరి దేవుడే చేస్తాడు. ఎందుకంటే వీళ్ళే ముఖ్యులని చెప్పేసి మరి వీళ్ళు ఎక్కడితోటే దేవుని యొక్క మరి నిత్యజీవాన్ని తెలుసుకోకుండా, దేవుని యొక్క మార్గంలో తెలుసుకోకుండా వీళ్ళు ఎక్కడితోటే ఆగిపోతారేమో అని చెప్పేసి దేవుడు ఇక్కడ వీళ్ళకి సమాధానం లేకుండా వీళ్ళకి గొడవలు పెట్టినట్టయితే, వీళ్ళు వేరే అయిపోయినట్లయితే అప్పుడు దేవుడు అన్నవాడు ఎవడో తెలుసుకుంటారని చెప్పేసి వాక్యము తెలియపరుస్తుంది. నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. వాక్యము ఈ విధంగా తెలియపరుస్తుంది. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువను అంటే ఎవరి కష్టములు వాళ్ళు, ఎవరి బాధల వాళ్ళు ఉన్నప్పుడు పక్కోడికి ఎటువంటి బాధ చెప్పుకున్నా, పక్కోడికి ఎటువంటి కష్టం చెప్పుకున్నా వాడి యొక్క భారము ఏదో చిన్నది ఏదో తగ్గుతుంది. కానీ ఆ కష్టాన్ని తీర్చేవాడు, బాధను తీర్చేవాడు ఎవడు కూడా ఉండడు. అయ్యో అని చెప్పి అంటాడు కానీ ఆ బాధలో కష్టములు తీర్చేవారు కాదు. మరి వాక్యం ఏ విధంగా తెలియపరుస్తుందంటే, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు, నన్ను వెంబడించినట్లయితే నాకు పాత్రుడు, నాకు వెంబడింపని వాడైతే నాకు పాత్రుడు కాడని చెప్తున్నాను. అందుకే ప్రతి విషయంలో కూడా మనము దేవుణ్ణి మనం అడగాలి. ప్రభువా, నాకు బాధ ఇటువంటి బాధ ఉంది, నాకు ఈ కష్టం ఉన్నది,
ఒకవేళ ఈ బాధ వస్తుందేమో, ప్రతి విషయంలో కూడా మనము దేవుని చిత్తాన్ని మనము తెలుసుకోవాలి. వెంటనే మనకి ఆ యొక్క జవాబు మనకి రాకపోవచ్చు కానీ జవాబు మటుకు తప్పనిసరిగా మరి వస్తుంది. తన ప్రాణము దక్కించుకునివాడు దాన్ని పోగొట్టుకొనును, కానీ నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకునివాడు దాన్ని దక్కించుకొనును. తన ప్రాణము దక్కించుకునివాడు దాన్ని పోగొట్టుకొనును. తన ప్రాణము ఏ విధముగా దక్కించుకుంటాడు? మరి ఈ లోకములోని మరి అనేకమైన మరి ప్రభుత్వము అనేక ఈ కొన్ని ఆశలు చూపిస్తుందన్నమాట. ఆశలు చూపించినప్పుడు మరి యేసుప్రభు బిడ్డలకైతే మరి అవి చెల్లవు. యేసుప్రభు బిడ్డలకు కాని వారికి మరి చెల్లుతాయి. కాబట్టి మరి అటువంటివన్నీ కూడా ఆ ప్రాణాన్ని దక్కించుకోవడానికి, ఆ యొక్క ఆకలిని తీర్చుకోవడానికి, ఆ యొక్క అవసరాలు తీర్చుకోవడానికి మరి ఏటవుతుందంటే వాటికి వాళ్ళు లొంగిపోయి మరి వాళ్ళకి కావాల్సిన నిత్యజీవాన్ని వాళ్ళు పోగొట్టుకుంటారు. అక్కడ వాళ్ళు చెప్తారు, నేను యేసుప్రభు బిడ్డను కాదు, నేను మామూలుగా నేను ఈ రిజర్వేషన్కి సంబంధించిన వాడిని అని చెప్పి వాళ్ళు ఒప్పుకుంటారు. అలాగా చాలా దగ్గర జరుగుతుంది. అయితే ఆ విధంగా ఆ టైంకి ఆ విధంగా జరిగిపోవడం వల్ల ఏంటంటే వాళ్ళకి అన్ని జరుగుబాట్లు జరుగుతాయి, కానీ వాళ్ళు నిత్యజీవాన్ని పోగొట్టుకుంటారు. అదే చెప్తున్నాడు అన్నమాట. ఏమని అంటే తన ప్రాణము దక్కించుకునేవాడు దాన్ని పోగొట్టుకున్నాను. దేన్ని? నిత్యజీవాన్ని పోగొట్టుకుంటాడు. కానీ నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకుంటాడు. అంటే నా నిమిత్తము, యేసుప్రభు నిమిత్తము, అంటే దేవుని యొక్క వాక్యము నిమిత్తము మరి ఆ యొక్క ప్రభుత్వము చెప్తున్న ఆ యొక్క పథకాల విషయంలో కానీ ఏ విషయంలో అయినా సరే లోకానుసారమైనవి ఏమైనా సరే మనం వాళ్ళు అంటే ఈ లోకంలోనే మేము యేసుప్రభు బిడ్డలమి, దేవుని కుమారుడు మా ప్రభువు అని చెప్పేసి ఎక్కడ ఒప్పుకుంటారో వాళ్ళు తప్పనిసరిగా మరి నిజజీవం వాళ్ళు పొందుకుంటారు. ఆ నిత్యజీవం పొందుకోవాలంటే మనం ప్రతి ఒక్కరి దగ్గర మనం సిగ్గుపడకుండా మనం చెప్పాలి, దేవుని కుమారుడు మా రక్షకుడు, యేసుప్రభు మా రక్షకుడు, మమ్మల్ని నిత్యజీవానికి తీసుకొని వెళ్తాడు అని చెప్పేసి ప్రతి ఒక్కరి దగ్గర చెప్పాలి. అలా చెప్పినట్లయితే మనకి మన ఈ లోక యాత్ర మనం ముగించుకున్న తర్వాత మనం తప్పనిసరిగా మనం నిత్యజీవాన్ని మనం దక్కించుకుంటాం. ఆ విధంగా వాక్యము తెలియపరుస్తుంది. అయితే ఇక్కడ వాక్యం ఏంటంటే సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. సమాధానము ఈ లోకముతోటి మనము ఏ కోణంలో కూడా ఏ విధంగా కూడా మనము సమాధాన పడడానికి అవకాశం లేదు. ఈ లోకముతోటే మనం సమాధాన పడినట్లయితే మనము నిత్యజీవాన్ని మనము పోగొట్టుకుంటామని వాక్యము తెలియపరుస్తుంది. ఈ లోక సమాధానము ఏ విధంగా ఉంటుందంటే శరీరాశ, నేత్రాశ, జీవటము విషయంలో యేసుప్రభు ఏం చేశాడో అదే మాదిరిగా మనము కూడా ఈ లోకములోనే మనము నడుచుకోవాలి. ఈ లోక సమాధానము ఈ లోకములోనే మనల్ని గొప్ప చేస్తుంది, కానీ మనకి నిత్యజీవాన్ని తీసుకొని వెళ్దు. మరి పరలోక సమాధానం అయిన యేసుప్రభు అయితే మనకి నిత్యజీవాన్ని మనకి తీసుకుని వెళ్తాడు. ఎందుకంటే ఈ లోకంలోని మనుషులు ఈ భూలోకంలోనే ఒక యాత్రికుడి వల్లే ఈ భూలోకానికి వస్తాడు. ఈ భూలోక యాత్ర ముగించుకున్న తర్వాత తప్పనిసరిగా దేవుడు ఆ యొక్క దీపస్తంభమైన మన ఆత్మల్ని తప్పనిసరిగా మనల్ని మరి దేవుడే మరి తీసుకుంటాడు. అందుకే ఈ లోకంలోని ఏ విధంగా జీవించాలంటే సమాధాన విషయంలోనైతే మరి ఈ లోకముతోటి మనం సమాధాన పడకుండా దేవుని యొక్క వాక్యం చేత మనం సమాధానపడి మరి నిత్యజీవానికి తీసుకొని వెళ్ళే మార్గంతో మనం సమాధాన పడాలనే వాక్యం తెలియపరుస్తుంది. ఆ విధంగా మనం ఉన్నట్లయితే మనము కూడా యేసుప్రభు పోలికగా మనము కూడా దేవుని కుమారులుగా మనం తీర్చబడతామని దేవుని వాక్యము తెలియపరుస్తుంది. ఈ వాక్యము ఇంతటితో సరి. ఆమేన్.